ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనము. దేవుని ఆజ్ఞలతో కూడిన పరిశుద్ధ గ్రంథములు చదివి ధ్యానించిన కొలది అధిక ఆనందము కలుగుచున్నది. అట్టివారు ధన్యులుగా ఉన్నారు. 2 నాస్తికులు బైబిల్ గ్రంథాన్ని చదివి తప్పుపట్టి అబద్ధ పుస్తకమని రాయాలని ఆలోచించారు. మొదటివాడు యేసు పునరుద్ధానము అబద్ధమని రాయతలిచెను. రెండవ వ్యక్తి అపోస్తలుడైన పౌలు కల్పన కథ అని రాయగోరెను. అందుకొరకు ఆ 2 వ్యక్తులు సంవత్సర కాలము బైబిల్ చదివి నోట్స్ రాయటకు ప్రారంభించారు. దాదాపు సంవత్సర కాలము తర్వాత ఇద్దరు కలుసుకున్నప్పుడు మొదటి నాస్తికుడు ఇట్లనెను, నేను ఎంతగా బైబిల్ గ్రంథమును పరిశీలించెనో అంతగా అది నిజమని తెలుసుకుంటుని. నేను ఎరుగకయే యేసుని ప్రేమించితిని, ఇప్పుడు రక్షణ పొంది ఉన్నాను అనెను. రెండవ నాస్తికుడు కూడా అలాగే చెప్పగా ఇద్దరు కలిసి దేవుణ్ణి స్తుతించిరి. దేవుని మాటలు ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండవలెను. ఆత్మయు జీవమయున్న దేవుని మాటలు మన హృదయమందును జీవితమందును నివసించవలను. కొందరి హృదయంలో ఆయన మాటలు లేవు. చెడు, కలహము, కక్షలు ఉంటున్నాయి. దేవుని మాటలు మనలో ఉన్నప్పుడు మనము పాపమునకు దూరమగుచున్నాము. విశ్వాసము మనలో కలుగుచున్నది. ఆయన మాటలు మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఎవరైతే ప్రభును పరిశుద్ధ గ్రంథమును మరిచి ఉందురో వారు వెనుకబడి ఉన్నారు. ఎవరైతే దేవుని మాటకు ప్రధాన స్థానం ఇచ్చి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నటకు అప్పగించుకుందురో వారి జీవితమంతా శాంతి సమాధానాలతో నిలిచి ఉంటుంది. మనమందరము ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా ఉండాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.